ఓకే. ఇప్పుడు వైఫ్ వెళ్ళిపోయింది. పోతే పోయింది ఇంకో దాన్ని తెచ్చుకోవా అని చెప్తారా? ఏం చెప్తారు? నో సార్, ఆ! వి విల్ ఆస్క్ అన్నమాట. ఓకే. సో డూ యూ నీడ్ హర్ బ్యాక్ ఆర్ డూ యూ వాంట్ టు టేక్ ఓకే. డైవర్స్? ఓకే. ఇట్స్ కంప్లీట్లీ దేర్ ఇంటెన్షన్, దేర్ డిజైర్. ఓకే. వాళ్ళ సో కోరిక వాళ్ళ మేరకనే ఉంటారు. ఆలోచనలన్నింటినీ బయటికి తీసుకొచ్చేసి దానిలో బెస్ట్ సజెషన్ మీరు ఇస్తారా? లేదంటే దానికి తగినట్టుగా హీలింగ్ చేస్తారు? ఎస్, హీల్ చేస్తాము. ఫస్ట్ బ్లాక్స్ క్లియర్ ఉంటుంది. హీలింగ్ అంటే జస్ట్ రకరకాలైన ఉదాహరణకి ఆవిడ నాకు కొద్దిగా చాలు అని అన్నాడు అనుకోండి, ఆమెను మర్చిపోయేలాగా చేస్తారా? ఎట్లా? ఎస్, అంతేనా? షీఈస్ నాట్ ఇన్ హిస్ కాన్షియస్నెస్. ఓకే. ఓకే. ఇక ఆయన ఎనర్జీ ఫీల్డ్ లోంచి ఆమెను కట్ కట్ చేసేస్తారు. చేసేస్తాం. ఓ సూపర్. ఇంకా ఆమె ఆలోచనలు రావు, రావు. పాత జ్ఞాపకాలు రావు. కానీ నేను చెప్పింది కూడా పాటించాలి వాళ్ళు. ఓకే. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్అవుట్. దానికి ఒక సిస్టమ్ ఉంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ. 21 ఉంటుంది, 21 days ఉంటుంది, 11 days ఉంటుంది, అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ బేస్డ్. ఓకే. సో ఎవరన్నా మళ్ళీ సేమ్ శారీ కట్టుకుంటారు, 1 day 1 day 3 days. సో ఇమ్మీడియట్ గా సొల్యూషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవునా? ఎస్, ఇన్స్టంట్ గా. ఇన్స్టంట్. సో ఇన్స్టంట్ గా జరిగింది ఒక కేస్ స్టడీ చెప్పండి. ఎస్ సార్, ఇన్స్టంట్ గా మా రిలేటివ్. అచ్చా. సో రిలేటివ్ షీఈ్ అంటే మార్నింగ్ నుంచి హస్బెండ్ తో ఫైట్ చేస్తుంది. ఓకే. ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేసింది. నాకు ఎవరి కాల్ వచ్చినా కూడా ఫస్ట్ ఏడుస్తారు అనమాట. ఎందుకు ఏడుస్తారు? నమ్మకం ఉంటేనే ఆ ఏడుపు వస్తుంది. అంతే కదా. సో ఏడ్చింది, బాగా ఏడ్చింది. దెన్ వెయిట్ డ్రైన్ అవుట్. దెన్ షీ సెడ్, సో ఇలా జరిగింది సమ్ ఇన్సిడెంట్ అంతా. తను తెచ్చిన అంటే ఏదైతే గిఫ్ట్ అడిగిందో తను ఆల్రెడీ తెచ్చాడు, కబోర్డ్లో ఉంది, మర్చిపోయాడు సర్ప్రైజ్ ఇవ్వడానికి. సో ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత, హీలింగ్ ఇచ్చిన తర్వాత, దే సాట్ అండ్ దే రీకలెక్ట్ దట్ థింగ్. దట్ ఈస్ ఓకే. ఈవినింగ్ కల్లా సెటరైట్ అయిపోయింది మ్యాటర్. గొడవ ఎక్కడ జరిగింది అంటే ఏదో ఒకటి అడిగింది, చాలా సిల్లీ థింగ్స్ కూడా సూసైడ్ వరకు వెళ్తున్నారు. అవునండి, అవును. ఇది ఊర్లలో చూశాను, ఇప్పుడు సిటీకి కూడా వచ్చేసింది. అంటే మనుషులు ఎక్కడున్నా ఇదే గొడవ. షీ ఆస్క్డ్ సంథింగ్, అది డిలే అయ్యింది, అతను తెచ్చాడు, ఏదో గొడవల్లో మర్చిపోయారు, పెద్ద ఫైట్ జరిగింది, అండ్ దే ఆర్ ఇన్ ఏ యాంగర్ మోడ్ ఇద్దరు. అంటే మేడం ఇప్పుడు ఈ భార్య భర్త ఇట్లా కొట్టుకుంటారు కదా, వీళ్ళ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ కలవకపోవడమా, వేరు వేరు ఫ్రీక్వెన్సీల వల్ల ఈ సమస్య వస్తుందా? అది రకరకాలుగా ఉంటుంది. చక్ర ఇంబ్యాలెన్స్ ఉన్నా, నెగటివ్ ఎనర్జీ వీళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నా, వీళ్ళ ఆరా సరిగ్గా లేకపోయినా, ఇవన్నీ ఉంటాయి సార్, ఒక్కటి కాదు. సో 34 కలిస్తే సరిపోదు, అది చెప్తుంటారు కదా జాతకంలో, అవి కలిస్తే అంటే డయాగ్నైజ్ అనమాట. పెయిన్ ఎక్కడుంది, రూట్ కాజ్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మూలాల నుంచి అది తీసేయచ్చు, లేకపోతే యూ విల్ గెట్ ద రిపీటెడ్ థింగ్స్. సో ఎవరైనా గొడవ పడుతున్నారంటే మీ దగ్గరకు వచ్చేయడం బెటర్. ఇంకా డెఫినెట్లీ వచ్చేస్తే భార్య భర్త ఇచ్చేస్తే ఇద్దరికి ఫ్రీక్వెన్సీలు సెట్ చేస్తారు. వండర్ఫుల్. దే విల్ గెట్ రిలాక్స్ అండ్ హ్యాపీలీ దే కెన్ మేనేజ్ దేర్ హోమ్. ఓకే. ఇంకొకటి మేడం, నేను అంటే చాలా వరకు చెప్తారు కదా, తల్లిదండ్రులు పడ్డ బాధలు కానీ, వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, లేదంటే వాళ్ళ గొడవ పడే మనస్తత్వం, తాగే మనస్తత్వం, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి DNA రూపంలో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టుగా విన్నాను నేను. నిజమేనా? అట్లాగే జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాను సార్. ఒక స్టోరీ చెప్తాను. సో ఇద్దరు అన్న తమ్ముళ్ళు, దే ఆర్ ట్విన్స్ అనమాట. వాళ్ళ నాన్న తాగుబోతు, హీ వాజ్ ఎ డ్రంకర్. ఇద్దరు తన్ని చూస్తూ వాళ్ళ అమ్మ కష్టపడుతుంది అంతా చూసుకుంటూ వచ్చారు. ఒకరేమో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ నాన్నలా తయారయ్యాడు, ఇంకొకడు కాంట్రాస్ట్ కంప్లీట్ గా. సో మనం తీసుకునే విధానం, మనం చూసే విధానం, పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అది కూడా మీ ఫ్రీక్వెన్సీ, హిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కంప్లీట్లీ మ్యాచింగ్ విత్ హిస్ ఫాదర్ అనుకోండి, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. దట్ టు కెన్ హీల్. అవునా? ఎస్, దట్ టు కెన్ హీల్. తాగే వాళ్ళని కూడా తాగుడు మానిపించొచ్చా కంప్లీట్ గా? ఎస్. అలా అయితే చాలా మంది వచ్చేస్తారు, ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. బట్ అంటే వాళ్ళు నేను తాగుడు మానేసేకే మీ దగ్గరకు వస్తున్నాను, థెరపీ కావాలి అనే ఇంటెన్షన్ తో రావాలి. వస్తారండి, నేను చూసాను. ఒక మా ఫ్రెండ్, లైవ్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అతన్ని మన
రీహాబిలిటేషన్ సెంటర్లో వేస్తారు. రీహాబిలిటేషన్ ఎస్ సెంటర్లో వేస్తారు. 3 నెలలు ఉంటాడు. 3 నెలల తర్వాత బయటకు వస్తాడు. బయటికి వచ్చిన వెంటనే తాగేస్తాడు. క్రేవింగ్ అనేది వాళ్ళకి రూట్స్ లో ఉంటది. అది చూడండి, అంటే ఒక లేదనుకోండి ఇంకొక 3 నెలలు మళ్ళీ పడేస్తే వచ్చి ఒక డే ఆగుతాడు, 2 days ఆగుతాడు, 3rd day స్టార్ట్ చేసేస్తాడు. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తుందా ఈ క్వాంటమ్ థెరపీ? ఎస్, వెన్ యూ దే హ్యావ్ ఏ ఇంటెన్షన్ టు అంటే లీవ్ దట్ ఉంది, వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది. ఎందుకంటే సార్ చెప్పడం వేరే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనసులో నేను ఒకటి అనుకుంటాను. ఓకే, సో డబ్బు అనే పదం విన్న వాళ్ళంతా అబ్బా డబ్బు మనిషి, డబ్బు గురించే మాట్లాడతారు, ఇవన్నీ చెప్తారు, కానీ అందరికి డబ్బు ఇష్టం, డబ్బే కావాలి. వాట్ ఈస్ యాక్చువల్లీ యు ఆర్ వాంటింగ్, సో వాట్ ఈస్ యువర్ లైక్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నేను మానేస్తాను, నాకు మానడం కావాలి, మందు అస్సలు వద్దు అన్న మాట్లాడడం వేరే, మనసుతో అనుకోవడం వేరే సార్. ఇంటెన్షన్, వెన్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఇమ్మీడియట్ గా అది హీల్ అవుతుంది. అవునా? ఓకే, సో అది ఆ ఇంటెన్షన్ అనేది రావాలి, వస్తేనే అవుతుంది. రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతారు, లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి ప్రేమ ఎట్లా విఫలమైందో అట్లా లవ్ ఫెయిల్యూర్స్ ఉండే ట్రామా. సో ఇవి చాలా అంటే మనిషిని కుంగ తీసేస్తాయి, చాలా భయంకరంగా చంపేస్తాయి సార్. సో మెనీ కేసెస్ సార్. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ మెమరీలోనే బ్రతుకుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళని బయటికి తీసుకురాగలుగుతారా? తీసుకురావాలి క్వాంటమ్ థెరపీతో. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. సో ఎట్లా హీల్ దేర్ దెమ్సెల్ఫ్. ఓకే, ఇట్స్ అంటే ఇది మ్యాజిక్ అని చెప్పము, అందుకే సైన్స్ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ రియలీ ఏ మ్యాజిక్. వావ్, సూపర్. పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు కొంతమంది రాంగ్ వ్యక్తుల్ని ప్రేమిస్తారు, లేదంటే రాంగ్ పర్సన్స్ తో లైఫ్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ తెలియదు వాళ్ళకి, తర్వాత వాడు చాలా క్రూరుడు, సైకో, ఇట్లాంటి వాళ్ళతో కాపురం చేస్తుంటారు. వాళ్ళు ఎలా బయటపడేస్తారు మేడం? డెఫినెట్లీ సార్, ఇద్దరికి ఉండాలి అది. ఫస్ట్ అమ్మాయి సో ఇష్టంగా చేసుకుంది, అవును, అతని బిహేవియర్ తర్వాత అమ్మాయికి బయటపడింది. అవును. సో నౌ షీ హ్యాస్ అంటే అన్బేరబుల్ కెపాసిటీ వచ్చేసింది అమ్మాయికి. సో ఫస్ట్ అక్కడ పాస్ మూమెంట్ అని అమ్మాయి తీసుకుంటే అమ్మాయికి అర్థమవుతుంది అనమాట. వెన్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మై హ్యాండ్స్, హౌ విల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, జుట్టు మనం పిక్కునికి వేరే వాళ్ళు లాగేకి డిఫరెన్స్ ఉంటుందా? చాలా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఓకే, దట్ దే విల్ రియలైజ్ ఇన్ ద థెరపీ. అచ్చా, ఓకే. సో మరి ఇప్పుడు అంటే భర్త ఒప్పుకోడు, ఎందుకంటే వాడు సైకో, వాడు ఎట్లాగో రాడు మీ దగ్గరికి, ఈ అమ్మాయిని ఎట్లా బయటపడేస్తారు? షీ కెన్ హీల్. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని నేర్పిస్తాము టెక్నిక్, దే విల్ అప్లై ఆన్ దేర్ పార్ట్నర్స్. ఓ వెరీ గుడ్, అట్లా కూడా చేయొచ్చా? సూపర్ సూపర్. ఇది చూస్తే ఏదో నిజంగా మ్యాజిక్ లాగే ఉంది. ఇప్పుడు మామూలుగా నరదిష్టి అంటూ చెప్తుంటాం, దిష్టి తగిలింది దిష్టి అంటే ఒక మనిషి తన తీక్షణమైన చూపులతోటి చూసి ఒక వేరే మనిషికి హాని చేస్తామని నిజంగా దిష్టి అనేది ఉంటుందా, లేదా ఇట్స్ ప్లాసిబో లాంటి అట్లాంటిదా? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాసిబో థింగ్. సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న చూస్తూ ఉంటాం వ్యాపారస్తులు, అది తప్పు అని నేను చెప్పట్లేదు. సో ఏదైనా కూడా దిష్టి కోసం పెట్టుకుంటున్నాము, లేదా సంథింగ్ పెట్టుకుంటారు. సో కానీ ఎప్పుడైనా బిల్ గేట్స్ని అలా చూసారా మీరు? వై? దే ఆర్ సూపర్ రిచ్, దేర్ ఇన్కమ్ ఇస్ ఓపెన్ టు వరల్డ్. వారన్ బఫెట్, వై దే ఆర్ నాట్ డూయింగ్, వై దే ఆర్ నాట్ ఫియరింగ్ ఆఫ్, అంటే యు ఆర్ అక్యుములేటింగ్ దట్ ఎనర్జీ. నాకేమో అవుతుంది భయం, మీలో ఫియర్ ఉంది కాబట్టి అది మీకు ఎఫెక్ట్ చేస్తుంది. మీలో ఫియర్ లేకపోతే మీరు అసలు అది మీ దగ్గరకు రాదు. దట్ ఈస్ ఆల్సో ఇన్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకు అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళని కూడా సెట్ చేస్తారు. రైట్. కొందరు మనం కొన్ని ఇంట్లోకి, కొన్ని ఆఫీసులోకి, ఇళ్లలోకి వెళ్ళగానే మనకు చాలా అసలు డిస్కంఫర్ట్ ఉంటుంది, ఏంది ఇదంతా ఎట్లా ఉంది అనే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. సో దీన్ని తీసేయచ్చా? క్లియర్ చేయొచ్చా? త్రూ క్వాంటమ్ యూ కెన్ క్లియర్ ద ఎనర్జీ ఆఫ్ ద ఏరియా, పీపుల్, నాన్ లివింగ్ థింగ్స్ టు. సీరియస్ గా? ఓకే, ఎట్లా చేస్తారు మేడం అది? థ్రూ థెరపీతో. ఓకే, ఓకే. విత్ ద రైట్ ఇంటెన్షన్.